హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది 4 రోజుల్లో. సో దీని గురించి నేను రివ్యూ చేద్దాం అనుకున్నాను. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. నా పర్స్పెక్టివ్ అయితే గనక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి థర్డ్ వీక్ నుంచి కానీ ఫోర్త్ వీక్ నుంచి కానీ స్టార్ట్ అవుతాయి. ఓకే, కానీ కొంతమంది రివ్యూస్లో వీటిల్లో మనం చూసినప్పుడు ఏంటంటే సెకండ్ వీక్ అని కానీ అలా చెప్తున్నారు. అది మనకి తెలియదు. కాకపోతే నాకున్న సోర్స్ ప్రకారం థర్డ్ వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది అని మాత్రం తెలిసింది. ఎందుకంటే దీంట్లో మీరు గమనించాల్సింది ఇది ఉల్టా పల్టా సిరీస్ లాగా ఉంది. 8ని రివర్స్ చేసినా కూడా 8 ఉంటుంది. ఎలాగ వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తీసుకొస్తారు అనేది. అంటే ఇప్పుడు ఉల్టా పల్టా ఉన్నప్పుడు పాత హౌస్ మేట్స్ అందరిని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళేమన్నా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొస్తారా, లేదు కొత్త వాళ్ళని తీసుకొస్తారా ఏంటి అనేది బిగ్ బాస్ అనేది ఎప్పటికీ మనకి అర్థం కాని కాన్సెప్ట్. అది ఎప్పుడు ఏ క్షణం ఎలా ఏం జరుగుతుంది, వాళ్ళు పెట్టే టాస్క్లు ఎలా ఉంటాయి, ఆ పెట్టిన టాస్కుల్లో వాళ్ళు ఎలాగా గేమ్ని ప్లే చేస్తారు, వాళ్ళు ఎలాగా సస్టైన్ అవుతారు అనేది కూడా ప్రతి సెకండ్ మనకి అది సస్పెన్స్గానే ఉంటుంది మనకి. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి తెలుసుకొని వచ్చిన వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే ఇట్లా ఉంటుంది బిగ్ బాస్ అని. తెలియని వాళ్ళకి అంటే ఒక క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి బాగా తెలుసుకోవాలి అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎలా ఉంటారు, ఏంటి అని తెలుసుకోవాలనే దాంట్లో వాళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. మెయిన్‌గా బిగ్ బాస్‌కి వెళ్ళటానికి నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. మెయిన్‌గా జనాలు బిగ్ బాస్ ప్రిఫర్ చేసుకుంటే కారణం ఏంటంటే వాళ్ళకి వీక్లీ మనీ వస్తది. ప్లస్ ఇంకొకటి వాళ్ళు ప్రీవియస్‌గా చేసిన షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, రీల్స్ అవ్వచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఏదన్నా కూడా వాళ్ళకి మనీ ఎప్పటికో వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనీకి మనీ వస్తుంది, ఫేమ్‌కి ఫేమ్ వస్తుంది. కాపోతే దీంట్లో వాళ్ళు ఎంతకాలం సస్టైన్ అవుతారు, వాళ్ళకి జనాల ఓటింగు ఎంతవరకు వాళ్ళని ఫైనల్ దాకా తీసుకెళ్తుంది, కప్పు గెలిపిస్తుంది అనేది వాళ్ళకి తెలియని కూడా తెలియదు. కప్పు తీసుకునే ముందు వరకు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు గెలుస్తారా లేదా అని. అంత క్యూరియస్‌గా ఉంటుంది లోపల. బట్ ఎనీవే ఇదైతే స్క్రిప్టెడ్ షోనే. ఇప్పుడు ప్రీవియస్‌గా మనం ప్రీవియస్ సీజన్ చూస్తే వాళ్ళని 1 వీక్ ముందు అలా క్వారంటైన్‌లో పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటంటే 1 డే ముందు అలా పెట్టేసి వదిలేస్తున్నారు. సో ఇంకొకటి వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి కూడా 1 డే ముందు. వాళ్ళకేమైనా ఏబీలు ఉంటే గనక అంతకు ముందు అలాగా చేస్తున్నారాళ్ళు. సో నే ఇప్పుడేంటంటే వాళ్ళు ఈజీగా తెలిసిపోద్ది కదా! నేను బిగ్ బాస్‌కెళ్తున్నాను, నేను బిగ్ బాస్‌కెళ్తున్నాను అని తెలుసుకొని వీళ్ళు బయట నుంచే వీళ్ళు బయట సో ఈ సీజన్ కూడా అలా అయిద్దా అంటే చెప్పలేం. అవ్వచ్చు. ఎందుకంటే ప్రీవియస్‌గా ఉన్న వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళుంటారు కదా! వాళ్ళు చెప్పుకుంటారు. ప్లస్ ఇంకోటి హౌస్‌లో లూప్ హోల్స్ తెలుసుకుంటారు. మెయిన్‌గా తెలివైన కంటెస్టెంట్ అయితే నాగార్జున గారు చెప్పేది విని నెక్స్ట్ వీక్ ఆన్ వీక్ అతని గేమ్ ప్లే మార్చుకోవాలి. అంతేగాని మొండిగా అలా ఉంటే గనక కష్టం. లేదు తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంది, తను జెన్యూన్‌గా ఉన్నాడనిపిస్తే గనక నాగార్జున గారు చెప్పే మాట కూడా నమ్మవసరంలా. అతనికి గేమ్ అతను ఆడుకుంటే జనాలే అతనికి ఓట్లేసి గెలిపిస్తారు. సో ఇది స్క్రిప్టెడా కాదా అంటే ఇది ఖచ్చితంగా స్క్రిప్టెడే. వీళ్ళు ముందే అనుకుని లోపలికి వస్తారు. బయటకేమో మనకి కొత్తోళ్ళలాగా పరిచయం చేసి చూపిస్తారు. తర్వాత వాళ్ళకి వాళ్ళే లోపల కొట్టుకొని మళ్ళీ కలిసిపోయి వాళ్ళంతా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ లాగా జనాలకి వీళ్ళొక ఫ్రెండ్షిప్స్ లాగా చూపించేసి జనంలో ఒక అట్రాక్ట్ చేద్దామని చూస్తారు. ఓకే, వెరీ గుడ్. కానీ దీంట్లో నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ గెలిస్తే గెలిచారు, ఓడిపోతే ఓడిపోయారు. అలా అని చెప్పేసి వాళ్ళ మీద మీరు ఫ్యామిలీస్ మీద దాడులు గాని, కామెంట్‌లలో బూతులు గాని ఇలా ఏం చేయొద్దు. ఎందుకంటే పాపం వాళ్ళేదో కష్టపడి ఆడతాకెళ్ళినప్పుడు గొడవలొస్తాయి. సొంత ఇంట్లో ఒక ఇంట్లో ఉంటేనే గొడవలవుతా ఉంటాయి ఇంట్లో వాళ్ళకి. అట్లాంటిది అక్కడ వాళ్ళకి ఏముండదు. వాళ్ళకేమి లేనప్పుడు ఆళ్ళేం జేస్తారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోలేరు. అలా అని జెప్పేసి ఒంటరిగా కూర్చోలేరు. మాట వస్తా ఉంటాయి. అందరూ కలిసి కూర్చొని తింటారు. మళ్ళీ నాగార్జున గారొస్తే అందరిని కలిపేస్తారు. సో, ఇదంతా కామను. సో, దానికోసం అని జెప్పేసి మీరు ఎమోషనల్ అయిపోయి ఎవరిని చేయొద్దు. జస్ట్ షోని ఎంజాయ్ చేయండి. అంతేగాని మనసులోకి తీసుకొని వాడలా ఉన్నాడేంటి? వీడిలా ఉన్నాడు. వాళ్ళని జనాలు ఓట్లతో బయటికి పంపించేస్తారు. ఒకవేళ తేడాగుంటే నచ్చకపోతే పంపించేస్తారు గదా! పోనీ బిగ్ బాస్ టీమే వాళ్ళని కాపాడుతుందనుకుందాం. అది గేమ్ టీఆర్‌పీ కోసం వాళ్ళేమన్నా చేస్తారు. సో, నేను చెప్పేదది. ఎందుకంటే నేను బిగ్ బాస్ సీజన్ 1 నుంచి బిగ్ బాస్ చూస్తున్నాను. నేను న్యూట్రల్‌గానే అందరికీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చినోడినే. కాకపోతే ఏంటంటే మొన్న రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ అయితే మాత్రం లాస్ట్ సీజన్ 7లో అమర్‌దీప్ వాళ్ళ ఫ్యామిలీ మీద చేసిన దాడి గాని అదంతా గూడా చాలా దారుణమైన విషయం అది.
సో దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్దామని చెప్పేసి అలా చెప్పాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నా వీడియో కనుక నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారు నేను చెప్పిన దాంట్లో అనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.